ఆయన్ని పట్టుకున్నాను. ఏమైంది చెట్టు జాబే బాబా ఏదయ్యా బాబా ఇది ఏదయ్యా గొల్లబా ఇది ఓం జగన్మాధోయంలో అలా విష్ణుమూర్తి అందుకు కూడా కృష్ణావతారం మీద గొల్లవారి వాళ్ళకి వచ్చి గొల్లబాను అలాగ అక్కటించి విష్ణుమూర్తి అవతారం మీద ససాది కొండల్లో అలా కురివేయబడకపోయాము. ఎప్పుడైతే అలా కురివైపోయాడు బాబెచ్చుడు కూడా అప్పట్లో వేసింది పొట్ల పైన విష్ణుమూర్తి కంటే నిదహాలు లేవంట. నిదహాలే విష్ణుమూర్తికి లంకి పెట్టిన వారు విష్ణుమూర్తిని లక్ష్మీదేవి కూడా విరిచేసాం. వాళ్ళిద్దరు ఏమైనా సెలెక్షన్ చేయాలి. అలాగని ఏం చేస్తున్నాడా అలా బ్రహ్మటమయ్యారు ఎంత దాకా వాడు శంకర వెంట పెట్టుకో అలా భూలోకడు వచ్చినట్టు పోయాము. ఎప్పుడైతే అలా భూలోకపట్నం మందు కూడా వచ్చాడు భూలోక పట్టమందు లక్ష్మీదేవి అలా చక్కగా కోటి నమ్ముతున్నది కూడా చక్కగా పూజలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడైతే అలాగందు కూడా పూజలు కూడా చేసుకుంటుందో చేసుకునే లక్ష్మీదేవి బ్రహ్మదేవుని కూడా చూసింది. ఆ బ్రహ్మదేవుని కూడా చూసి అయ్యో నా బావగారు వస్తున్నారు, నా బావగారు కట్టంత కూడా నేనందుకు కూడా కానరాకూడదు. అలాగని లక్ష్మీదేవుని కూడా దృష్టిలో పక్కకి అలా తొలగిపోతున్నారు. ఎప్పుడైతే అలా తొలగిపోతుందో లెక్క పెట్టినది అన్నారు. అమ్మ లక్ష్మి నీవు తొలక్కమ్మ, నీవే గనందుకు కూడా తొలిగితే నీ ఒక నాదిరికి అందుకు కూడా నిదహాలు అలా నా దూరం అడిచాడు. లక్ష్మీదేవి అంటున్నది నారదా నా నాదుడికి అందుకు కూడా రథరాలు దక్కాలంటే నేనందుకు కూడా ఏమవుతారు వచ్చాలి. ఏమవుతారు వచ్చితే నా ఒక నాదుడికి నిదహారాలు పడతాయి. అలాగన్నప్పుడు లెక్క పెట్టే నాదు అన్నారు. అమ్మా లక్ష్మి నీవు బలమామే ఇగో బ్రహ్మదేవుడు ఈ శంకరుడు దొరగా మారుతాడు. నీవందు కూడా గోవులకు కూడా తీసుకున్న కొల్లాపరసందు కూడా సాగితే సోలాపురం బట్టి వెళ్ళే మహారాజు నీ గోవులకు కూడా తీసుకుంటాడు. ఆ రకంగా నీ ఒక నాదిరికి నిదహారాలు పడతాయమ్మా. అలా నా ద్వారా మారుతాడు పోయాము. ఆ మాట నా లక్ష్మీదేవి అవతారం మారుతుంది. బ్రహ్మదేవుడు శంకరుడు కూడా అవతారం మారుతున్నారు.
ఓం జగమాదు అయ్యో బ్రహ్మదేవుడమ్మా తీసుకుని లక్ష్మీదేవి కొల్లావృతంలో కూడా తొలగొచ్చి కొల్లావృతంలో బెరపెట్టింది. అయితే సోలాపురం పట్ల వెళ్ళే మహారాజు గోరత్ కూడా చూసాడా. ఈ గోరత్ కూడా చూసి అయ్యయ్యో ఈ గోరత్ కూడా మన ఊరి మందరం కదా కొనతక్క గోళ్ళ ఉన్నాయి. అలాగని 100 గల మందులు ఉన్న గొల్లగొప్ప మాదిరిగా ఓం జగన్మాధు అయ్యా గోవుడా గోవుడు గోపుడా రమ్మండ పిలుసు మహానుభావుడు మహారాజు ఈ ఒక గోవులస్ కూడా ఎప్పుడైతే గోపురం కూడా పిలిచాడు గొల్ల గోపురం ఏం చేస్తున్నాడా 100 మంది కూడా అదుటి పెట్టుకుని 3 నగర చేత పట్టుకుని అరే పై మీద వస్తాడు మరి మాది వస్తున్నాడా అయ్యో పరుగు పరుగున బాబా